నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదిన వేడుకలు. గొరగాం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం. మైలవరం పట్టణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. పెద్ద సున్నాపురం నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతిచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ సిద్ధార్థ, వైఎస్ఆర్సీపీ యువనేత దండ జ్ఞానదీప్ ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం గొలగాం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం, పేదలకు చీరలు, వృద్ధులకు వస్త్రాలు, చిన్నపిల్లలకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గొలగాం గ్రామంలో ఉన్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పాస్టర్ ప్రభుదాస్ ప్రేమరాజు నిర్వహించి మలసాల భరత్ కుమార్ కి దీవెనలు అందించారు. అనంతరం భోజనం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజు, అనకాపల్లి టౌన్ ప్రెసిడెంట్ జానకి రామరాజు, నూకాంబిక అమ్మవారి మాజీ చైర్మన్ కొనతాల మురళి, 80వ వార్డు ఇన్ఛార్జి కేఎం నాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వేగి త్రినాథ్, మాజీ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డాడ శివ, గాయపురి రాజు, బి నవీన్, డాన్సర్ సాయి, రవి, ప్రభాకర్, హేము, నాని, సంజీవని స్టాఫ్ పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సమావేశాలు సేనతో సేనాని కార్యక్రమం ఏర్పాటు చేయడం సందర్భంగా 3 రోజులు విశాఖపట్నంలో మరి అందులో మీడియాకి సంబంధించి బొంతాల రామకృష్ణ గారు, డిసిసి చైర్మన్ మన తాతారావు గారికి, వాళ్ళ అధ్యక్షులు నన్ను కూడా ఈ మీడియా విభాగానికి సమన్వయ కమిటీగా మెంబర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు ముందుగా తెలుపుకుంటూ వాళ్ళందరికీ మరి అదేవిధంగా ఆదిల మనోహర్ గారి అధ్యక్షులు గత 3 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సమావేశాన్ని అధ్యక్షులు జనసేన అధ్యక్షులు మన ఎంపీటీసీ శివదాస్ గారు, జిల్లా కార్యవర్గం సభ్యులు అందరూ కూడా చేశారు. రేపు 28, 29, 30 తారీఖుల్లో జరిగే డెలిగేట్ సమావేశం, బహిరంగ సమావేశం కాదు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్న వీర మహిళలు, అలాగే మొన్న ఎలక్షన్ మన మెంబర్షిప్ డ్రైవ్లో లాగిన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిపి 14,500 మందితో ఈ డెలిగేట్ సమావేశం 30వ తారీఖు జరుగుతుంది. ఈ 28, 29లో ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కూడా ఈ 2 రోజుల సమావేశం జరుగుతుంది. ఇది ఒక మిరాకిల్ సమావేశం. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడరు, కార్యకర్తలే మాట్లాడతారు. ఇది ఒక కొత్త తరహా తీసుకొచ్చి దానికి ఏంటి ఈ మధ్యన జనసేన కార్యకర్తల యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెచ్చుకుని మనం చేసే కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణతో ఈ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి
మరి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రాలుకోయ సుధా మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మైలవరంలో పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వివిధ రకాల రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. మైలవరం పట్టణంలో గత 6 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది మట్టి గణపయ్య విగ్రహాలను పంపిణీ చేస్తున్న మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కోయ సుధను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హిందూ ధార్మిక సంస్థల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అందరి సమిష్టి కృషితో ప్రజల్లో క్రమేపీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగిందన్నారు. ప్రకృతికి నష్టం కలిగించే పదార్థాలతో కాకుండా మట్టితో తయారు చేసే విగ్రహాలను వినియోగించాలన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా రేపు రాబోతా ఉన్నటువంటి వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టి గణపతుల్ని పూజించాలి అనే లక్ష్యంతో గడిచిన 6 సంవత్సరాల నుంచి నేను శాసనసభ్యుడిగా వీళ్ళు పంపిణీ చేసే విగ్రహాల ఈ కార్యక్రమానికి మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమానికి హాజరవుతానే ఉన్నాను. పర్యావరణం పట్ల శ్రద్ధ వహిస్తూ ఇటు మట్టి గణపతులను పూజించమని చెప్పి అందరిలో ఒక చైతన్యం తీసుకురావటం, అలాగే ఈ వర్షాకాల సీజన్ లో కాబట్టి అందరికీ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మొక్కలు పెంచమని చెప్పి కోరటం ఇవన్నీ అభినందనీయం. తప్పకుండా అందరూ, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాభా గనక రంగులతో కూడినవి లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతులను పూజించి పెడితే మళ్ళీ వాటిని తీసుకెళ్లి మంచినీటి సరస్సుల్లో గనక పెడితే అంతా నీరు కలుషితం అయ్యి పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మట్టి గణపతుల్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిరంతరం నిర్వహిస్తున్నటువంటి మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పాతపట్నం మండలంలోని పెద్దసున్నాపురం పంచాయతీ పెద్దసున్నాపురం నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ఎవరు ముఖ్యమంత్రి చేయాలి? మన ఆడబిడ్డలకి మరి ఆర్థిక భరోసా కావాలంటే ఎవరు ముఖ్యమంత్రి చేయాలి? మరి ప్రతి ఒక్కరికి కూడా అంచెలుగా అన్ని సంక్షేమ పథకాలు మహానుభావుడు ఎవరు? ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్లి మన ఆరోగ్యమే విఘ్నాధిపతి పర్యావరణ హితుడు వినాయకుడి చవితిని పురస్కరించుకొని విశాఖలో మట్టి విగ్రహాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించేలా పలువురు సంఘ సేవకులు మట్టి విగ్రహాలను పంపిణీ చేసి సమాజ స్ఫూర్తిని చాటారు. గత 4 ఏళ్లుగా కొనసాగిస్తున్న మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఏటా కూడా 3000కు పైగా మట్టి విగ్రహాలను ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దీపక్ ఆధ్వర్యంలో పంపిణీ చేసి కార్యక్రమం జరిగింది. విశాఖ రెల్లివీధి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, బీజేపీ నాయకులతో రామ్జీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 3000కు పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లుగా దీపక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేలాది విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఎం దీపక్ ను అభినందించారు. ఒక పండుగ వాతావరణం అనేది రెల్లివీధి జంక్షన్లో చోటు చేసుకుంది. ఎందుకంటే అందరూ లేదు, గత 4 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిర్విరామంగా. మరి ఇంత భారీ వర్షంలో ఇంత జనం వచ్చి ఇంత అత్యుత్సాహం చూపిస్తారని అనుకోలేదు. మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం జరపాలా వద్దా అనేది మా సోదరులు సాయి కుమార్, అలాగే హేమంత్, అలాగే రాజు, తనకల రాజు వీళ్ళందరితో డిస్కస్ చేస్తారు చెయ్యాలా వద్దా అని. కానీ ఇంత భారీ వర్షంలో కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఏంటంటే ఈ ప్రజల్లో ఉన్న అవగాహన చాలా ఎక్కిందనే మనం అనుకోవాలి. పర్యావరణం రక్షించాలి, మన పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజు మట్టి వినాయక బొమ్మ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా మన పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు సుమారు 3000 మట్టి వినాయక ప్రతిమలు ప్రజల్లో మనం పంచినట్టు ఈ రోజు చూస్తూ ఉన్నాం. గత
గత 11 నెలల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సుమారు 1600 బొమ్మలు మనకి పంపిణీ చేశాం. ఇది ఇంకా కొనసాగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఇంత భారీ వర్షంలో కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం రావడం, ఎక్కువ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తాం. మా సోదరులు ఎంతో కష్టపడి, మా సోదర సమాజం వెంకటేష్, తేజ, అలాగే చాలా మంది కూడా నాకు సహకరించారు. అందరి సోదరులు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించడానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ గారు, అలాగే గోలగంజ్ జోన్ 4 మన ఎంఎన్ నాయుడు గారు, అలాగే రామ్జీ గారు చాలా మంది వచ్చారండి. పెద్దల కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి, యువతకి ఇంకా చైతన్యపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. సో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తెలియజేస్తుందంటే మట్టి ప్రదేశం మనం పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఎందుకంటే మనకు చాలా మటుకు నీరుని జీవాలు మన సముద్రంలో ఎటువంటి ఎంత కాలుష్యం అది ఏర్పడుతుందో ప్రతి సంవత్సరం ఎంతగా మనం మత్స్యకారులకి ఎంతమంది నష్టపోతున్నారో గమనిస్తున్నాం. ఇది కూడా మరి చిన్న సహాయం మీ ప్రజలు కోరుతుంది ఏంటంటే అందరూ కూడా ఈ మట్టి వినాయకుని పూజించండి, పర్యావరణం రక్షించండి. థ్యాంక్ యూ. కాబట్టి నేను ఇదివరకు చెప్పిన విధంగా గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందండి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు 3000 బొమ్మలు పంచాం, భవిష్యత్తులో 10,000 బొమ్మలు పంచాలి. ఇటువంటి కార్యక్రమాలు 10 చోట్ల దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం. ఇలాంటి స్లమ్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మా సోదరులతో అందరితో కూడా ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తు తరాలకు ఇది దిశానిర్దేశం చేసి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం, సనాతన పరిరక్షణ కోసం మేము ఎంతో కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ సిద్ధార్థ, వైఎస్ఆర్సీపీ యువనేత దండ జ్ఞానదీప్ ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం గొలగాం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం, పేదలకు చీరలు, వృద్ధులకు వస్త్రాలు, చిన్నపిల్లలు పెన్నులు, పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గొలగాం గ్రామంలో ఉన్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పాస్టర్ ప్రభుదాస్ ప్రేమరాజ్ నిర్వహించి మలసాల భరత్ కుమార్ కి దీవెనలు అందించారు. అనంతరం భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, అనకాపల్లి టౌన్ ప్రెసిడెంట్ జానకి రామరాజు, నూకాంబిక అమ్మవారి మాజీ చైర్మన్ కొనతాల మురళి, 80వ వార్డు ఇన్ఛార్జ్ కెఎం నాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వేగి త్రినాథ్, మాజీ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డాడ శివ, గాయపురి రాజు, బి నవీన్, డాన్సర్ సాయి, రవి, ప్రభాకర్, హేము, నాని, సంజీవని స్టాఫ్ పాల్గొన్నారు. కొంతమందికి ఆధిక్యత ఇస్తున్నారు. అందులోనే భాగంగా ప్రభువానైనా అనకాపల్లి జిల్లాలో భరత్ కుమార్ గారిని ప్రభువానైనా మీరు ఎంచుకున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. వారికి మరొక సంవత్సరం ప్రభు వారికి దయాకిరీటిగా మీరు ఇస్తున్నారు. రాబోతున్నటువంటి సంవత్సరాల్లో వారికి ఉన్నటువంటి విజన్ ను ప్రభువానైనా మీరు ఫుల్ఫిల్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ఆశలు నెరవేర్చండి, వారి కోరిక యావత్తు సఫలపరచండి, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు ఆశిస్తున్నటువంటి ప్రభు సేవా కార్యక్రమాలన్నింటి ప్రభునైనా వారి జీవితంలోని జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలోని వారి ప్రతినిధులుగా, నాయకులుగా, అధికారులుగా మీరు వచ్చి ప్రభు ఇంకా అనేకమైనటువంటి సేవలు జరగటానికి వారిని ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబ యావత్తును దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభు ఈ యొక్క మెడికల్ క్యాంప్ లో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి దండు సిద్ధార్థ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభు ఈ వైద్య శిబిరానికి జిల్లాకి నాయకులుగా ఉండి ప్రభు వారు ఎన్నో సేవలు అందిస్తూ ఉంటుండగా వారికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎంతో మంది ప్రభు నేను రోగులు వారి దగ్గరికి వస్తున్నప్పుడు వారు అస్తం ప్రభు వారి మీద వచ్చినప్పుడు ప్రభు అయా తండ్రి వారికి మేలు చేయండి. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని 126 అడుగుల గణనాథుని స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సంపత్ వినాయక కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడికి మొదటి పూజ చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేసి వినాయకుడిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 126 అడుగుల భారీ విగ్రహం శిల్పి కామధేను ప్రసాద్ ఆధ్వర్యంలో చెక్కించబడిందని అన్నారు. అనకాపల్లి జిల్లాలో చరిత్రగా ఈ గణనాథుడి చరిత్ర పుట్టలోకి ఎక్కుతుందని అన్నారు. గణనాథుని చుట్టుపక్కల గ్రామాల నుండి చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గణనాథుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ గణనాథుడు 23 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. 23 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆధ్యాత్మిక శోభను సంతరించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వచ్చిన భక్తులకు అన్న సమారాధన, రాజకీయ నాయకులు, అధికారులు సహాయ సహకారాలతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో అనకాపల్లి పట్టణంలో
ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారంతో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు, అదేవిధంగా భానుప్రకాష్, అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామధేను ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుడిని అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఇవాళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అనుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా 23 రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దేదీప్యమానంగా ఇవాళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి, అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ హోమ కార్యక్రమాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి ఈ 23 రోజులు కూడా నిర్విఘ్నంగా ఇవాళ వచ్చేటువంటి భక్తులందరికీ కేవలం అనకాపల్లి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది భక్తులు ఈ అతిపెద్ద స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు. వారికి కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళ సమయాన్ని ఇవాళ వాళ్ళు అనుకూలంగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్తో పాటుగా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు కూడా వారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి అంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఇవాళ పిల్లలు కూడా తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది వివిధ రూపాల్లో స్వామివారి కూడా ఇవాళ దర్శన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి రూపాల్లో స్వామివారికి ఇవాళ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక 10,000 ఉండ్రాలతోని, అలాగే గరికపత్రి పూజా కార్యక్రమాలతోని, ఇవాళ వివిధ రకాలైన అష్టోత్తరాలతోని ఇవాళ అలాగే స్వామివారికి 23 రోజుల్లో కూడా ఒకరోజు స్వామివారికి ఈ పట్టణం గుండా ఒక భారీ ర్యాలీని కూడా ఆధ్యాత్మిక ర్యాలీని కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఇలాగ అనేక కార్యక్రమాలతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం. ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతహాగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది. వారు కూడా వివిధ సంఘాలు, వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు, అలాగే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో 23 రోజులు కూడా ఈ అనకాపల్లికి దీదీప్యమానంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ, మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలో ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అలాగే నిర్వాహకులు అయినటువంటి భూలోక నాయుడు, అదేవిధంగా మా భానుప్రకాష్, అదేవిధంగా మూర్తి, రాము గారు, రవి, ఇలా భాను వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలందరి తరపున ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా నిన్ననే డిఐజీ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారు కూడా పోలీస్ శాఖ నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా పందిర్లందరికి కూడా ఇక్కడ అనకాపల్లిలోనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి గణపతి పందిర్లు ఏవి ఎక్కడ ఏర్పాటు చేసినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా
ప్రభుత్వం ఒక జీవోని జారీ చేయడం జరిగింది. అందరికీ కూడా ఉచితంగా ఈ పందిరిలో ఉండేటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ప్రభుత్వమే భరిస్తా ఉంది. దానికి సుమారు 90 కోట్లు అవుతా ఉంది. దాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది. ఈ వినాయక నవరాత్రులే కాకుండా రేపు రాబోయేటువంటి దసరా నవరాత్రులు కూడా ఇదే రకమైన ప్రభుత్వ సహకారం కూడా అందిస్తాం. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ ఈవేళ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా తప్పకుండా ఈ వినాయక పందిరిలో ఉండేటువంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ రకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణనాథుని భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు చేశారు. ఇందులో భాగంగా మండలంలోని మొగలిపురం గ్రామంలోనూ శివారు గ్రామాల్లో జరిగిన వినాయక చవితి మహోత్సవాలలో పిఏ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ, బంగారు నాయుడు, సబ్బవరం పిఏసీఎస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గండి దేముడు ముఖ్య అతిథులుగా పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులను అభినందించారు. అలాగే గుల్లేపల్లి రామాలయంలో వినాయక చవితి ఉత్సవాలలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, సర్పంచ్ బండారు మంగ, బోకం రామునాయుడు, బండారు శ్రీనివాస్ పాల్గొని గణనాథునికి పూజలు చేశారు. మల్లునాయుడు పాలెంలో సర్పంచ్ దేముడమ్మ, గంగునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో సర్పంచ్ తనయుడు బోను బాను, అతని సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాలలో అంగడి నానాజీ, వెన్నెల శంకర్, గండి దేముళ్లు, నరేష్, శ్రీరంరెడ్డి గణేష్, లెక్కల శ్రీను, రాళ్లపల్లి బండయ్య, బైలపూడి రాంబాబు, అంగడి నానాజీ, వెన్నెల శంకర్, గండి దేవుళ్లు, నరేష్, శ్రీరంరెడ్డి గణేష్, లెక్కల శ్రీను, రాళ్లపల్లి బండయ్య, బైలపూడి రాంబాబు, పోతునాయుడు, సిరవరపు అప్పలనాయుడు, ఎంపీటీసీ గుర్లి కనకరాజు, శ్రీరంరెడ్డి సురేష్, గండి సత్యరాజు, సూరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి అంటే సృష్టిలోని ప్రథమ దేవుడైన వినాయకుడికి ప్రతి ఏడాది కూడా అందులోనే కాకుండా సృష్టిలోని అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలోనూ వినాయకుడి పూజ పిల్లలు అందరూ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రథమ పూజైన వినాయకుడి పూజ చేస్తే అఖండ గణిత విజయాసాన్ని చేసి వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు అందరి మీద ఉంటాయని నమ్మకంతో అందరూ కూడా చాలా 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 ఘనంగా జరుపుకుంటారు. ఈ యొక్క వినాయక చవితి రోజు మా గుల్లపల్లి గ్రామంలో కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా వినాయకుడిని పెట్టి ఎంతో నవరాత్రులు ఎంతో ఘనంగా చేసి ఈ యొక్క వినాయకుడి సంబరం చాలా చక్కగా చేస్తారు. ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏడాది మల్లాయుడుపాలెం గ్రామంలో రాంపూర్ వద్ద వినాయకుడిని నిలపడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఈరోజు ఎక్కడ ఏ ఊర్లోనే వాడవాడలో ఊర్లంతా వినాయకుడిని జరుపుకుంటున్నారు. మంచి రోజు ఈరోజు. మరి వినాయక సందర్భంగా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. మరి ఆ కార్యక్రమంలో మంచి కార్యక్రమం కాబట్టి మనకి దేవుడు వెళ్ళకాలం మనల్ని ఎప్పుడూ వర్షాలు పడలేదు. ఈ సంవత్సరం ముందుగా చెరువులు అయ్యి బాగా నిండాయి. మరి బాగా కాలం అనుభవిస్తుంది. మరి అందువల్ల ఈ వినాయక చవితి సందర్భంగా మేము కృతజ్ఞతలు. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో 200 ఏళ్ల లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్బీపట్నం గ్రామంలో చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తిజనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. రాతి వినాయకుడు భక్తులను ఆకర్షిస్తోంది. రాఘవమ్మ చెరువు గట్టుపై ఉన్న విగ్రహం సుమారు 200 సంవత్సరాల కిందట జరిగిన తవ్వకాల్లో బయటపడినట్లు ప్రచారంలో ఉంది. ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగులు, వెడల్పు 7 అడుగులు. చాళుక్యుల కాలం నాటి చారిత్రాత్మక విగ్రహాన్ని చెప్తుంటారు. చవితి వేడుకలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా పూజలు చేస్తుంటారు. రాయభూపాలపట్నం గ్రామం, పల్లెటూరు రాయభూపాలపట్నం గ్రామం మాది. గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయంగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పూర్వీకులు కాలం నుంచి కూడా మా ఊర్లో వెలిసి ఉన్నది. ఏంటంటే మాలుమూల గ్రామం వల్ల అభివృద్ధి చెందలేదు. మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాం. ఉంది ఇక్కడ మా పెద్దల పూర్వం నుంచి కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక 3 గుళ్ళుగా మారింది. ఇక్కడ భక్తులు ఒక నమ్మకం. పెళ్ళి అయిన పెళ్లి కాని వాళ్ళందరూ వచ్చి కొట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు కూడా కలిగారు. అలాగే పెద్దలందరూ ఒక విధంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా గణేష్ నవరాత్రులు కూడా అతి భారీగా చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ఆయన ఏ కోరికలున్నా సరే సిద్ధించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుతూ ఉంటారు. ఆయన చిన్న విగ్రహం
పెద్ద విగ్రహం కింద బాగా అభివృద్ధి చెంది 3 గుళ్ళు ఏర్పాటు చేశారు. దినదిన ప్రవర్ధమానమై అందరినీ కూడా రక్షించి కాపాడుతున్నారు. సరే, సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది సార్ ఇది? 9 అడుగులు, సుమారు 9 అడుగులు ఉంటుంది. 6 అడుగులు అడుగుతుంది. ఈ విగ్రహాన్ని అప్పుడు పురాతన నుంచి చిన్నదే ఎదిరించి అంటున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇక్కడ చిన్నది పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి తీసుకొచ్చారు. ట్రాలీ మీద మన రైల్వే పెద్దలో రైల్వే ట్రాక్ల ద్వారా తీసుకొచ్చి గోవిందనామ స్మరణతో ఉత్సవాలు చేసి గజారోహణ చేయించారు. ఏనుగు చేత అది ఉపయోగించేసి అప్పటి నుంచి కూడా కమిటీ వాళ్ళందరితో కూడా నవరాత్రులు అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా సామర్లకోట మెహర కాంప్లెక్స్ వద్ద లక్ష్మీ గణపతి ఆలయం నందు వినాయకుడికి చవితి మహాపర్వదినం పురస్కరించుకుని పెద్దాపురం మరియు సామర్లకోట పట్టణ పరిధి పలు కూడలి ప్రాంతాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గేట్ రాదు, అలా రావడం. వంశీ గారు కొద్ది క్రాస్, వంశీ గారు కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 43వ నవరాత్రుల సందర్భంగా వినాయక వ్రత పూజలను కలశ స్థాపనతో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు గణేష్ ఆరాధకులు నవరాత్రి దీక్షలు చేపట్టారు. వారితో వినాయక పూజ చేయించారు. ప్రతిరోజు రాత్రి 6 గంటలకు అష్టగణపతులతో మంగళ వాయిద్యాల నడుమ దివిటీల సంప్రదాయంతో నగర సంకీర్తన జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 6న నిమజ్జనం, భారీ అన్న సమాధానం ఉంటుందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి తెలిపారు. మాతావీర సత్యవేణి ఆధ్వర్యంలో చవితి అలంకరణలు ప్రత్యేకంగా జరిగాయి. దేవరపల్లి విజయలక్ష్మి, జి పద్మావతి, గొరకపూడి వరలక్ష్మి, బండారు లక్ష్మి, ఎడ్ల అర్జునకుమారి, చిరుకోటి అనంతలక్ష్మి మున్నగువారు దీక్షలు వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ చవితి పూజ శ్రద్ధగా చేసిన వారికి పరాభవనామ సంవత్సరంలో శుభాలు కలుగుతాయన్నారు. భక్తులు విశేష సంఖ్యలో 10,000 మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో దర్శించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాస శుక్లపక్ష వినాయక చవితి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 43వ గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వినాయక వ్రత పూజ జరుగుతూ ఉంది. రాబోయేటువంటి ఉగాది పరాభవ నామ సంవత్సరం చాలా దారుణంగా ఉంటుంది. ఈ యొక్క వినాయక చవితి వ్రతాలను ఎవరైతే బాగా ఇష్టపూర్వకంగా కష్టమని భావించకుండా చేసుకుంటారో వారికి రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా శ్రీకరంగా, శుభకరంగా, జయకరంగా వారు అధిగమించి గట్టెక్కుతారు. అదేవిధంగా ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా గంధం రంగు వస్త్రాలతోటి నవరాత్రి దీక్షలు చేస్తా ఉన్నారు. ఈ వ్రత పూజ అయిన తర్వాత వారికి మాలధారణ జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా రేపటి నుంచి సాయంత్రం ప్రతిరోజు కూడా 6 గంటలకి సంకష్టగార చతుర్థి అష్టగణపతులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రోజున ఒక్కొక్క గణపతితో అష్టగణపతుల యొక్క నగర సంకీర్తన మంగళ వాయిద్యాల నడుమ ఈ గణపతి దీక్షలు చేసినటువంటి వారితో జరుగుతుంది. అదేవిధంగా వారందరికీ కూడా గణపతి పీఠంలో మధ్యాహ్నం భిక్ష కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వారి చేతుల మీదుగానే ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన గణేశ నిమజ్జనాన్ని పూర్తి చేసుకుని ఇక్కడ 3,000 మందికి భారీ అన్నదాన నిర్వహణ ఈ నవరాత్రి దీక్షలు ఎవరైతే చేస్తా ఉన్నారో వారి చేతుల మీదుగానే ఈ 3,000 మందికి కూడా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయము, సాయంత్రము కూడా గణపతి సహస్రనామ పారాయణ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వయంభూ భోగి గణపతిని దర్శించుకుని భోగభాగ్యాలు పొందవలసిందిగా గణపతి పీఠం మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ గణపతి మహామహే కవి కవినమోపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద అన్వతృణం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు కసింకోట మండలం పల్లపు సోమవారం గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, గంట శ్రీనివాసరావు, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పిల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రోడ్ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు, అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి పూర్ణకుంభం మేళతాళాలతో స్వాగతం పలికి శ్రీ షిరిడి సాయినాథ్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ సాయిబాబా నమ్మిన వారికి కోరికలు నెరవేరుతాయన్నారు. సాయిబాబాపై పూర్తి విశ్వాసం, ప్రేమతో ఆయన నామాన్ని జపిస్తే అనుగ్రహం పొందడం ద్వారా భక్తులు కోరికలు నెరవేరుతాయని నమ్మకం ప్రజలలో ఉందని అన్నారు. సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన రాష్ట్ర తెలుగు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావును అభినందించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు సంస్కృతి కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు తదితరులు బాబాని దర్శించుకున్నారు. మండలం సోమవారం గ్రామం, మా గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించుకొని సుమారు 12 సంవత్సరాలు అయింది. ఇది 12వ వార్షికోత్సవం మా గ్రామంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి బాబా గారిని నమ్ముకున్న తర్వాత మా కుటుంబం కానీ, మేము కానీ, మా గ్రామం కానీ, మా పరిసర గ్రామాల ప్రజలు కానీ చాలా సుఖ సంతోషాలతో, పాడి పండుగలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఆ బాబా ఆశీస్సులతో ఉంటున్నాను. ఆ నమ్మకంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా సాయిబాబా గారి వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 10,000 మంది అన్న సమారాధన కూడా ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా మేము వార్షికోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది. మరి మా పరిసర గ్రామాల ప్రజలు, అనకాపల్లి మండలం, అనకాపల్లి టౌన్, కసింకోట మండలం, మా పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎదురుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు. పెద్దలందరూ కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి, మరి పెద్దలు ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారు అయితేనేమి, అలాగే ఎంపీ గారు మన సీఎం రమేష్ గారు అయితేనేమి, అలాగే గంటా భీమిలి శాసనసభ్యులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, మన అనకాపల్లి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి పిల గోవింద సత్యనారాయణ గారు, అలాగే అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన బత్తుల తాతయ్య బాబు గారు అందరూ కూడా విచ్చేసి, అలాగే అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి భీమరశెట్టి రామ్కి గారు, అందరూ నాయకులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయడానికి వార్షికోత్సవం కూడా ఎంతో ఉంది. ఇవాళ మా గ్రామ ప్రజలందరూ కూడా, పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమం అయిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములపై రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు దౌర్జన్యం దిగడం అత్యంత హేయమని, మహిళలను చూడకుండా మున్సిపల్ అధికారులు అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే అధికారులపై చర్య తీసుకోవాలని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర నాయకులు జనార్దన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల క్రితం పట్టణ శివారు రామకృష్ణ కాలనీలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో పేదలకు ప్రభుత్వం సహృదయంతో పట్టాలిచ్చి ఆదుకుంటే, అదే తెలుగుదేశం ప్రభుత్వంలో రాజకీయ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ భూమి వివాదంలో ఇప్పటికే హైకోర్టులో ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా సర్వేర్, మున్సిపల్ సిబ్బంది లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేసి స్థలాన్ని లాక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బాధితులు అడ్వకేట్ అనూహ్య పాల్గొన్నారు. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు. మా స్థామత సరిపోక మేము ఇల్లు కట్టుకోలేకపోయాము. అయితే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారంటే, కొంతమంది నాయకుల ద్వారా లంచాలు అడిగించారండి. మా దగ్గర లేవని చెప్పాము. అప్పుడు అమౌంట్ని బట్టి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకో కొంత అమౌంట్ ఇస్తేనే మేము మీకు ఇల్లు కట్టనిస్తాం, లేకపోతే లేదని చాలా ఒత్తిడి చేస్తున్నారండి మమ్మల్ని. అయితే ఎందుకంటే ఇంటి దగ్గర మొగళ్ళు లేనప్పుడు వస్తున్నారు, ఆడవాళ్ళు చాలా ఒత్తిడి గురి చేస్తున్నారు. ఏమన్నా అంటే మాకు అధికార పార్టీ ఉంది, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి వెళ్ళాను. కేసు ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మున్సిపల్ రిజర్వ్ సైట్లోకి వెళ్ళడం జరిగింది. అందువల్ల మేము దాన్ని రిమూవ్ చేసాం.
ఇక్కడ ఆర్డర్ అని ఇక్కడ ఉంటుంది కింద, మీరు కంప్లీట్గా తీయలేదు. ఆర్డర్ కింద ఉంటుంది, అందులో డౌన్లోడ్ చేస్తే ఉందండి. అది ఇంటికి ఆర్డర్ అండి. మీరు చెప్పిన కరెక్టే. ఇంటి మాట అంటే ఇప్పుడు మేము ఏం చేస్తాము, వాళ్ళు కూడా ఏ వర్క్ చేయకూడదు. మేము ఏంటంటే ఆ ప్లేస్కి మేము కావాలని ఇంటి మోడల్ చదవండి ఏమొచ్చింది, ఓపెన్ చేసి. పిటిషన్ పొజిషన్ డిస్టర్బ్ చేయలేదు. మరి మీరు ఎలా డిస్టర్బ్ చేశారు? వాళ్ళు ఈ రోజు వచ్చి వేసింది. ఇంతకు ముందు ఉన్న దాన్ని మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇంతకు ముందు అది చెట్లతోటి గట్ట ఉంది, వాళ్ళు పెద్దలు గట్ట వచ్చి నరికేలా అది వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసి కేసు ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఏం చేయలేదు కదా, అది వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ సైట్ అనేది మా దగ్గర ప్రూఫ్ ఉంది కదా, ఉన్నప్పుడు మేము అప్పీల్ చేసి మళ్ళీ రిప్లై వచ్చి దానికి ఆర్డర్ వచ్చే వరకు బాధ్యత మా మీద ఉంటుంది కదా. గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వెళ్ళి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. తుని పట్టణంలో రామకృష్ణ కాలనీకి సంబంధించి సర్వే నెంబర్ 244లో అక్కడ గంటిపల్లి మూలరత్నం, గంటిపల్లి దేనారత్నం ఇద్దరికి ఇంచుమించు 99వ సంవత్సరంలో పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కొక్కరికి 60 గజాలు చొప్పున పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలకు సంబంధించి వాళ్ళు ఆ ప్లేసుల్లో మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లు కట్టుకోవటం కోసం ప్రయత్నం చేస్తే గతంలో అక్కడ గంటిపల్లి సింహాచలం బడ్డీ కొట్టుంటే ఆ బడ్డీ కొట్టుని తీసి మొత్తం ఏటిలో పారేయటం అనేది జరిగింది. అక్కడ ఉన్న కౌన్సిలర్, ఆ 23వ వార్డు కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు. అయితే అప్పట్లో మనం ఇనిగంటి సత్యనారాయణ గారు అప్పుడు అప్పుడు చైర్పర్సన్, ఆయనకి మనం చెప్పుకుంటే ఆయన్ని పిలిపించి మళ్ళీ ఎక్కడున్న బడ్డీ కొట్టి అక్కడ పెట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏంటంటే ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉండటం వల్ల ఇప్పటివరకు కట్టుకోలేకపోయారు. కానీ ఇటీవల కాలంలో ఇంచుమించు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేసుకొని కట్టుకుందాం అనుకుంటే అక్కడ కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు మొత్తం కలిపి మళ్ళీ ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ఈ విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి రాజా గారితో కూడా చెప్పడం జరిగింది, మా మినిస్టర్ గారితో. ఆయన కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు అధికారం మారిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశంలోకి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళందరూ ఇప్పుడు పెత్తనం చేసి మొత్తం మాకు ఇచ్చినటువంటి పట్ట ఏదైతే ఉందో ఆ పట్ట భూమిని కబ్జా చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏంటంటే మున్సిపల్ అధికారులతో చేయించడం మొదలు పెడతా ఉన్నారు. మున్సిపాలిటీ అధికారులకి మేము అక్కడ సంబంధించినట్టు సమాచారం హక్కు చట్టం ప్రకారం లేఅవుట్ అడిగాం. రామకృష్ణ కాలనీ లేఅవుట్ లేదని చెప్పేసి మా దగ్గర అందుబాటులో లేదు, తహసీల్దార్ ఆఫీసులో అడగండి అని చెప్పేసి స్పష్టంగా మాకు మున్సిపల్ ఆఫీసు నుండి లెటర్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ ఆఫీస్కి పెట్టుకుంటే తహసీల్దార్ ఆఫీసులో కూడా వాళ్ళు కూడా మా దగ్గర లేదని చెప్పేసి లేఅవుట్ లేదని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇప్పుడు మా దగ్గర లేఅవుట్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు లేని లేఅవుట్ ఎక్కడి నుండి వచ్చింది? ఇళ్ల స్థలాలు 99లో మొత్తం అందరూ కూడా పట్టాలు ఇచ్చారు, లేఅవుట్ తయారైంది. ఆ లేఅవుట్ అప్పుడు లేని లేఅవుట్ ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది వీళ్ళు సొంతంగా రాజకీయ నాయకులకు అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వానికి అనుగుణంగా తయారు చేసుకున్నటువంటి లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్ తీసుకొచ్చేసి ఈ లేఅవుట్ ప్రకారం ఈ భూమి మొత్తం కూడా మాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా తాగేసి వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. రకరకాల మాటలతో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ మున్సిపల్ అధికారులు వాళ్ళు మందు తాగొచ్చి పగలు డ్యూటీ చేస్తూ ఉన్నారు. కనీసం మున్సిపల్ కమిషనర్ కూడా వాళ్ళ మీద ఇటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోతూ ఉన్నారు. కానీ మేము ఇది చేసుకొని మేము హైకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. హైకోర్టు కూడా మాకు స్పష్టమైనటువంటి ఆర్డర్ కూడా ఇచ్చింది. పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిటిషనర్స్కి వ్యతిరేకంగా వాళ్ళ పొజిషన్కి వ్యతిరేకంగా వాళ్ళ పొజిషన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు, ఆ పిటిషనర్కి వ్యతిరేకంగా మీరు ఎటువంటి చర్యలు స్టెప్స్ వేయొద్దని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ కూడా మాకు ఇవ్వటం అనేది జరిగింది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఈరోజు వాళ్ళు వేసుకున్నటువంటి క్లాత్ని మొత్తం చుట్టూ కట్టుకున్నటువంటి క్లాత్ను మొత్తం కూడా మున్సిపల్ అధికారులు తాగేసి వచ్చి మరి పీకేయటం అనేది జరిగింది. ఇదే మున్సిపల్ మండల సర్వేరు ప్లాట్ నెంబర్ లేదని చెప్పేసి ఒకప్పుడు మాకు ఇచ్చారు, మీకు ప్లాట్ నెంబర్ లేదు సర్వే నెంబర్ ఉందని చెప్పారు. అదే ప్లాట్ నెంబర్ లేకుండా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వే చేసి మొత్తం ఆ ప్లాట్లు అప్పచెప్తా ఉన్నారు. ఎంతెంత డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్లాట్ నెంబర్ లేకుండా, లేఅవుట్లో ప్లాట్ నెంబర్ లేకుండా, పట్టాలో ప్లాట్ నెంబర్ లేకుండా ఈ తుని మున్సిపల్ సర్వేర్ ఏ విధంగా వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు.
ఎంతెంత డబ్బులు తీసుకొని అప్పచెప్తా ఉన్నాడు అనేది మొత్తం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇంతటితో ఆగం. దీని మీద ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం. తుని రామకృష్ణ కాలనీలో మున్సిపల్ పార్కులో గుళ్ళు కట్టుకుంటూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, ఆ గుళ్ళు కట్టించేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ జోలికి మాత్రం వచ్చి వాళ్ళని ఆపేసి ఇది మున్సిపల్ స్థలం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ కమిషనర్ దొంగ లేఅవుట్లు తీసుకొస్తున్నారు. దొంగ లేఅవుట్లు తీసుకొచ్చి ఈరోజు మొత్తం అక్కడ కొలిసి మొత్తం ఇది మాది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరైతే కూటమి అధికార ప్రభుత్వం ఉందో, నాయకులు ఉన్నారో, వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మున్సిపల్ అధికారులు ఆటలాడుతూ ఉన్నారు. దాని ప్రకారం అక్కడ చేస్తూ ఉన్నారు. ఇది ఇంతటితో కాదు, రామకృష్ణ కాలనీ మొత్తం పూర్తిగా సర్వే జరగాలి. ప్రతి ఒక్కరు పట్టా వెరిఫై చేయాలి. ప్రతి ఒక్కరు పట్టా వెరిఫై చేసి ఎవరు పట్టా ఏంటనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కానీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇక్కడే అవసరమైతే భారీ ఎత్తున ఉద్యమం చేసి ధర్నా చేసి పై అధికారుల వరకు కూడా మున్సిపల్ కమిషనర్ మీద మేము కంప్లైంట్ ఇస్తాము, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. కంప్లైంట్ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ చేస్తున్నటువంటి ఈ లంచగొండి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది మేము చేస్తాము. ఇక్కడ మున్సిపల్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో ఈ సర్వేర్ చేస్తున్నటువంటి అక్రమాలు, ఆగడాలు, అవినీతికి వ్యతిరేకంగా కూడా మేము పోరాటం చేస్తాము. ఆడవాళ్ళ మీద అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు అవుతున్నాయో ఆ చర్యలకు వ్యతిరేకంగా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాము. కలెక్టర్ గారికే కంప్లైంట్ ఇస్తాము. కలెక్టర్ గారితో మేము తేల్చుకుంటాము. ఈ మున్సిపల్ అధికారులు అక్కడికి వచ్చి అది దాని కోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ కానీ వచ్చారంటే మాత్రం వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ కేసులు కూడా పెట్టడం అనేది జరిగిద్దనేది ఇందు మూలంగా మేము పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదిన వేడుకలు. గొరగాం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం. మైలవరం పట్టణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. పెద్ద సున్నాపురం నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.